హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యామ్లీ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నీకేమమ్మా బాగానే ఉంటావు, 1 monthలో 3 million వ్యూస్ వచ్చినావు, హ్యాపీగానే ఉంటావు అని అనుకుంటున్నారు కదా. సో 1 monthలో అయితే 3 million వచ్చాయి. కానీ ఎలా వచ్చినాయి ఏంటి అని చెప్పే ముందు అసలు ఈ యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానో చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు ఇది ఫస్ట్ ఛానల్ అయితే కాదు, 6th ఛానల్. ఇది 6th ఛానల్. దీనికి ముందు 5 పెట్టున్నాను ఛానల్స్. అన్నీ అట్టర్ ఫ్లాప్ బిస్కెట్స్ అయిపోయినాయి. ఎప్పుడుకో 3 monthsకి 4 monthsకి కంటిన్యూగా 2 వీడియోస్ పెట్టిన ఒక 350 సబ్స్క్రైబర్స్, ఒకదానికైతే 200 సబ్స్క్రైబర్స్, ఒకదానికైతే 10 సబ్స్క్రైబర్స్ అలా వచ్చినారు. సో అందుకని చెప్పేసి అన్నీ ఆపేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇదైతే నేను యూట్యూబ్లో ఇలాగా కొంచెం వచ్చేస్తాయి వ్యూస్, తొందరగా వచ్చేస్తాయి అన్న ఉద్దేశంతో అయితే పెట్టలేదు. ఇంతకు ముందు అయితే నేను కొంచెం తొందరగానే, అంటే కొంచెం ఫేమ్ రావాలి, యూట్యూబ్ నుంచి కొంచెం రెవెన్యూ తీసుకోవాలని పెట్టాను. కానీ ఈ ఛానల్ అయితే అలా పెట్టలేదండి నేను. రీజన్ ఏంటంటే, నాకు ఇంతకుముందు ట్యూషన్స్ పెట్టుకోండేదాన్ని వేరే రెంట్ హౌస్లో ఉన్నప్పుడు. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ ఓన్ హౌస్ షిఫ్ట్ అయ్యాం కదా. ఇంకా ట్యూషన్ పెడదామని ఎప్పుడు లాస్ట్ స్కూల్ మామూలుగా June 12th అలా ఓపెన్ చేస్తారు కదా. June 1 నుంచి, అంటే మేలోనే కొంతమంది చెప్పున్నాను. ఇంకా June 1 నుంచి అయితే ట్యూషన్ స్టార్ట్ చేస్తామని తెలిసిన వాళ్ళందరికీ చాలా మంది చెప్పాను. కానీ ఒక్కరూ రాలేదు. జూన్ మంత్లో అయితే ఎవరు జాయిన్ అవ్వలేదు స్కూల్ ట్యూషన్కి. ప్లస్ ఏంటంటే 500 అలా తీసుకుందని ఇంతకు ముందు దాంట్లో. ఇక్కడైతే అంత ఇవ్వడం లేదు, అందరూ అంత అనేసరికి వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో అందుకని కొంచెం తగ్గించాను. ఇప్పుడు 250కి అలా అని చెప్పిన తర్వాత జాయిన్ అయ్యారనమాట. సరే, ఇప్పుడు ఏంటంటే లాస్ట్ మంత్ June 12th వరకు ఎవరు జాయిన్ అవ్వలేదు. ఇంకా స్కూల్స్ ఓపెన్ అయిపోయి అయినా ఎవరు రాలేదని చెప్పేసి ఇంకెట్టో ఖాళీగానే ఉన్నాను కదా, 2 పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు, ఖాళీగానే ఉన్నానని చెప్పేసి జస్ట్ టైం పాస్ కానీ పెట్టాను అనమాట. చెప్పాను కదండి, ఇంతకుముందు ఎన్ని పెట్టినా అసలు వ్యూస్ అనేది వచ్చాయి కాదని చెప్పి. నా లక్ అని అనుకోవాలి. June 16th అయితే స్టార్ట్ చేశాను. 17th మార్నింగ్ ఒక వీడియో పెట్టాను. అది మా ఇంటిది పైన స్లాబ్ అంతా పాడు చేస్తున్నారు కదా అని చెప్పి అదొక వీడియో పెట్టాను. అదొక్క వీడియోనే నాకు చాలా మంచి గ్రోత్ వచ్చేసింది. అదొక వీడియోనే. తర్వాత మళ్ళీ కొన్ని అయితే దాని తర్వాత ఇంకొక వీడియోకి కొన్ని lakhs వ్యూస్ వచ్చినాయి. ఇంకా మిగిలిన వాటన్నిటికీ కొంచెం తక్కువే వచ్చినాయి వ్యూస్. అదొక వీడియోని ఒకటే అనమాట. చెప్పాను కదండి, యూట్యూబ్లో అదే July 16th స్టార్ట్ చేసాను. July 17th అలాగే పెట్టిన ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియోని మంచిగా పోయిందని, సెకండ్ వీడియో థర్డ్ వీడియోను మంచిగా పోయింది వ్యూస్. స్టార్టింగ్లో ఏమో తక్కువే వచ్చింది, తర్వాత రాను పోను ఒక 2 million వ్యూస్ అయితే వచ్చినాయి ఇప్పటికి. ఇంకా అన్ని ఇంకా మిగిలిన వీడియోస్ అన్నిటికీ ఏమంటే కొన్ని 5 lakhs అలా వచ్చింది, కొన్నిటికి 10,000, 3-4, అందుకే మిగిలినవన్నీ మళ్ళీ 1000, కొన్నిటికి 100sలో అలానే వచ్చినాయి వ్యూస్. అంతే, మహా అంటే గొప్పగా ఒక 1 వీడియో ఏమో millionsలో పోయింది, ఇంకొక వీడియో lakhsలో పోయింది, ఒక 3-4 10,000 అబోవ్ అలా పోయినాయి. మామూలుగా యూట్యూబ్లో పెట్టాలంటే నాకు తెలిసి హార్డ్ వర్క్ ఎంత ఇంపార్టెంటో దానికన్నా ప్యూర్ లక్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. నా ఫ్రెండే ఒకటి ఉంది ఎగ్జాంపుల్గా. తను 1 year డైలీ కంటిన్యూస్గా డైలీ మిస్ కాకుండా 1 వీడియో డెఫినెట్లీ పోస్ట్ చేసేది. ఈ మధ్య కొంచెం రీచ్ వచ్చింది అలా అనమాట. హార్డ్ వర్క్ కన్నా కొంచెం లక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నా. సరే, ఇంతకీ మన ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా అని అదే కదా ఇంపార్టెంట్. నాకైతే మామూలుగా యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్పారు, ఒక 3 million వ్యూస్ వస్తే 500 సబ్స్క్రైబర్స్ వస్తే షార్ట్ మానిటైజేషన్ అయిపోతుంది అన్నారు కదా. ఇంతకుముందు ఏంటంటే వ్యూస్ మనకి షార్ట్ ఫీడ్స్లో ఉండేది కూడా వ్యూస్ లా కౌంట్ అయిపోతుంది అని ఒకటి చెప్పున్నారు. అది ఎందుకు చెప్పున్నారో కూడా నాకు అసలు అర్థం కావడం లేదు. నాకైతే వ్యూస్ మాత్రం 3 million వ్యూస్ ప్లస్ అయిపోయినాయి, 3.2 million వ్యూస్ వచ్చేస్తున్నాయి. కానీ మానిటైజేషన్ ట్యాబ్లో మాత్రం 1.5 million వ్యూసే చూపిస్తుంది. మన ఛానల్ మానిటైజేషన్ అయితే కాలేదు, చాలా డిసప్పాయింట్. కానీ ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నాను కదా, నాకు ఆ 1 million అదంటే చాలా గ్రేట్. అసలుకి షార్ట్స్ ఫీడ్లో కూడా 3 million వ్యూస్ అంటేనే అదే గ్రేట్ అనుకుంటున్నా. ఎందుకంటే ఎన్ని ఛానల్స్ పెట్టినా సక్సెస్ కాలేదు. ఇది కూడా నాకు సక్సెస్ అవ్వద్దని నమ్మకం లేదు. జస్ట్ ఫ్లోలో పెట్టుకొని పోతా ఉన్నాను. ఇంట్లో ఖాళీగానే ఉన్నాను కదా, ఇంకేం పని పాట లేదు బేవర్స్గా అని చెప్పి అదనమాట. అందుకని పెట్టుకొని పోతా ఉంటున్నాను. కొన్ని రోజులు ఇంట్రెస్ట్ ఉన్న రోజులు పెట్టుకొని పోయేది, తర్వాత చూద్దాము. సో మన ఛానల్ అయితే ప్రెసెంట్ మానిటైజేషన్ కాలేదు. ఇదన్నమాట మ్యాటర్. కానీ ఎందుకు యూట్యూబ్ వాళ్ళు ఇప్పుడు అంటే నార్మల్గా వ్యూస్ అన్ని కౌంట్ చేసేస్తామని ఎందుకు చెప్పిందో తెలియదు. కానీ
చెప్పిందని మాత్రం చెప్పింది, కానీ మానిటైజేషన్ ట్యాబ్లో మాత్రం మనకి ఎంగేజ్ యాక్చువల్ వ్యూస్ ఉంటాయి కదా, ఎంగేజ్ వ్యూస్ అదే చూపిస్తుంది మానిటైజేషన్ ట్యాబ్లో. ఇంక చూడాలి ఎప్పటికీ మానిటైజేషన్ అవుతుందో. సర్లేండి, ట్రై చేద్దాం, చూద్దాం. ఎప్పటికైతే అప్పుడైంది, అవ్వకపోయినా పర్లేదు, లైటే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈసారి పెట్టినప్పుడు అంత ఫోకస్డ్గా ఏం పెట్టలేదు, జస్ట్ ఫ్లోలో చెప్పాను కదా, ఫ్లోలో వెళ్ళిపోదామని అంతేనండి. నేను పెద్దగా లాంగ్ కూడా తీయడం లేదు, ఈ వీడియోను చిన్నగా తీస్తున్నాను. ఎందుకంటే అందరికీ ఏమంటున్నారంటే మామూలుగా కొన్ని మానిటైజేషన్లో ఈ యూట్యూబ్లో షార్ట్స్ కౌంట్ చేసేస్తుంది నార్మల్గా, అంటే జస్ట్ స్వైప్ చేసినా కూడా, చూడకుండా స్వైప్ చేసినా కూడా వ్యూ కౌంట్ అయిపోతుంది, తొందరగా మానిటైజేషన్ అలా అయిపోతుంది అనుకుంటున్నారు కదా. సో అదైతే అస్సలు కాదు. మనకి ఎంగేజ్డ్ వ్యూస్ ఏముందో అదే మానిటైజేషన్ ట్యాబ్లో కూడా వస్తుంది. మీకు పెట్టుంటాను, పక్కన సైడ్లో పెడుతున్నాను. మనకి ఆ 3 మిలియన్ వ్యూస్ ఏదైతే అలా వచ్చిందో అదైతే కౌంట్ అవ్వలేదు, ఎంగేజ్డ్ వ్యూస్ వరకే కౌంట్ అయింది 1.5. ఇంకా ఉంది, ఇంకా 40 డేస్ అలా టైం ఉంది నాకు. చూద్దాము, ఈ లోపల 3 మిలియన్స్ కంప్లీట్ అయిపోతే పర్లేదు, అయిపోతుంది. నాకు తెలిసి డౌట్ ఈ మధ్య చాలా తక్కువ అయిపోయినాయి, వ్యూస్ కౌంట్ అనేది చాలా తక్కువ అయిపోయింది. 1000 పర్ డేకి 1000 రావడం కూడా గొప్ప అయిపోతుంది. మళ్ళీ ఆ వీడియోలాగా ఇంకేదైనా వీడియో వైరల్ అయితే కొంచెంగా మేబీ ఛాన్స్ ఉండొచ్చు. సర్లేండి, ఇంతే ఈ వీడియో అయితే. అంటే చిన్న సజెషన్ లాగా అనమాట. అంటే చాలా మందికి ఇది కూడా కౌంట్ అయిపోతుంది అనుకుంటున్నారు కదా, అందుకే చెప్దామని అసలు ఈ వీడియో చేసాను. ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకుండా, అలా కమెంట్ కూడా చేసేసేయండి. బాయ్ బాయ్.